హాయ్ ఫ్రెండ్స్, నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను ఇలా పప్పులుసు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. నెల్లూరు పప్పులుసు ఈ ప్రిపేరింగ్లో చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. వడియాలు మిరపకాయలు ఇలా వేయించి పెట్టుకోవాలండి. పప్పులుసులోకి అయితే సూపర్గా ఉంటుంది. దీనికైతే నేను చిన్ని గ్లాసు బుల్లి గ్లాస్ అండి, ఇది ఒక నలుగురికి సరిపోతుందండి. ఈ క్వాంటిటీ చెప్తున్నాను మీకు, కరెక్ట్ కొలతలతో చెప్తున్నాను. నలుగురు సరిపోతుందండి. చిన్న బుల్లి గ్లాసులో పప్పు వేసుకోవాలి. ఒక ఫ్యామిలీకి ఒక పూట సరిపోతుందండి. నీట్గా కడిగి ఇలా 2 కప్పులు అయితే వాటర్ పోసుకుని ఇలా స్టవ్ మీద పెట్టుకోవాలి. దీనికైతే చిన్న నిమ్మకాయ అంత చింతపండు అయితే ఇలా నానబెట్టుకోవాలి రసం తీసుకోవడానికి. పప్పు బద్ద ఇలా కొద్దిగా బద్ద ఉందనగా మనం అందుట్లో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అందుట్లోనే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చింతపండు రసం పోసుకోవాలండి. చింతపండు రసం మొత్తం 2 కప్పులు అయితే అయింది నాకు. 2 కప్పులు చింతపండు రసం పోసేసుకున్నాక పసుపు ఓ స్పూను, కారం ఓ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు అందుట్లోనే కరివేపాకు, కొత్తిమీర వేసుకుని బాగా మరిగించాలండి. పులుసు అయితే బాగా మరగబెట్టాలి. ఇలా ఉడికితేనే ఈ ఫ్లేవర్, కొత్తిమీర కరివేపాకు ఫ్లేవర్ అంతా పప్పులుసుకు పడుతుంది. నెల్లూరు పప్పులు స్టైల్ అండి ఇది, చాలా బాగుంటుంది. ట్రెడిషనల్ కర్రీ ఇదైతే చాలా బాగుంటుందండి. మనకి ఎండాకాలం ఇలాంటి కూరలు అయితే చాలా బాగుంటుందండి. ఒక ముద్ద తినబుద్ధి అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. అలాగే వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక వాళ్ళ ఉడకపెట్టుకోవాలి. ఇంకా ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి నేను చెప్పిన కొలతలకి. చిన్న బుల్లి గ్లాసు, టీ గ్లాస్తో పోస్తానండి పప్పు. నలుగురికి అయితే వస్తుంది కర్రీ. ఓకే ఫ్రెండ్స్, దీనికైతే నేను ఆయిల్ పోసాను. ఇలాగ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని గుమ్మడి వడియాలు, అలాగే మజ్జిగ మిరపకాయలు వేయించుకుంటున్నానండి. పప్పులుసులోకి చాలా బాగుంటాయి మజ్జిగ మిరపకాయలు, గుమ్మడి వడియాలు. కూర అయితే చాలా టేస్ట్గా ఉందండి. పప్పులుసు అయితే చాలా బాగుంది. ఇవన్నీ టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి. మాడిపోతాయండి, మనం అలా వదిలేయకూడదు. పెట్టేసి ఇలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలండి. ఎంతకంటే ఎక్కువ ఆయిల్ పోసుకుంటే ఎందుకు, వేస్ట్ అయిపోతుంది. అందుకే నేను ఇలా పోస్తాను ఆయిల్. ఇది కూడా పూర్తిగా వేయనండి కూరలు అయితే, మళ్ళీ కొంచెం ఆయిల్ తీసేస్తాను బయటికి. ఇవైతే వేగినాయి, కరెక్ట్గా ఇలా వేయించుకోవాలి. ఇంకా ఎక్కువ వేగినా కానీ చేదొస్తాయండి, చిరుచేదొస్తాయి. ఇలా వేయించుకోవాలండి. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, వీడియో అయితే అర్థమవుతుంది మీకు కూడా. మజ్జిగ మిరపకాయలండి, ఇవి సల్ల మిరపకాయలు అని కూడా అంటాము. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని తీసుకోవాలి. ఇలా తీసేసుకుని ఇవి పక్కన పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే లోపల బయట సమానంగా వేగుతాయి కాయలు అయితే. అదే మనం ఆయిల్లో పెట్టేసామంటే పైన వేగిపోతుంది, నల్లగా అయిపోతే లోపల అయితే వేగవు. ఇందుట్లో కొంత ఆయిల్ తీసేస్తానండి నేనైతే. కొంచెం ఆయిల్ తీసేసి అందుట్లోనే జీలకర్ర, ఆవాలు, అలాగే ఎల్లుల్లిపాయ కచ్చబిచ్చ దంచింది, చిల్లీ ఫ్లేక్స్ అయితే 3 స్పూన్లు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేస్తేనే తాలింపు గమగమలాడుతుంది, బాగుంటుంది. ఇది కూడా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. బాగా లోపలికంటే వేగుతాయి. ఎల్లుల్లిపాయలు అన్నీ కూడా బాగా ఫ్రై అవుతేనే తాలింపు తిరగమోత బాగుంటుందండి. ఒక గుప్పుడు కరివేపాకు వేసుకోవాలి. వేగిందనేటప్పుడు ఒక గుప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా తిరగమోత వేసేసుకోవాలండి. చూడండి, గుమగుమలాడే నెల్లూరు పప్పుల్స్ రెడీ. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ వరకు చూసినందుకు. ఇలా సర్వ్ చేసుకోవచ్చు. సూపర్ ఉంటుందండి. ఫ్రెండ్స్ వచ్చినప్పుడైనా, చుట్టాలు వచ్చినప్పుడైనా మనం ఇలా రెడీ చేస్తే వేరే కూరగాయలు ఏం అవసరం ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ అండి.